తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీకోసమే ఈ నంబర్లు, ఎందుకంటే మీకు నంబర్లు, మ్యాథ్స్, ఇంగ్లీషు ఇవన్నీ మీకు కొంచెం అర్థం కానటువంటి సబ్జెక్టులు సార్. దోస్ ఆర్ వెరీ లెందీ, హీ కాంట్ అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్. ఎప్పుడంటే దోస్ ఆర్ ఆల్ లెందీ ఇష్యూస్ అనుకుంటాడు. సో అలాంటి అర్థం కానటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం నంబర్లతో సహా, పవన్ గారు నంబర్లతో సహా ఒక లెక్క చెప్దాం. 2019 నుంచి 2024 వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పటి పరిస్థితి చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టోటల్ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన కేసెస్, అన్రిజిస్టర్డ్ పక్కన పెట్టేయండి సార్, రిజిస్టర్ అయినటువంటి కేసులు, హత్యలు నేను మాట్లాడేది 1588. 1588 మందిని పొట్టన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి మాట్లాడతావా? అందులో 991 మంది మహిళలు, బీసీలు 300 మంది, ముస్లింలు 11 మంది, ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉందో వాళ్ళు 188 మంది. ఇవాళ మా పార్టీకి సంబంధించినటువంటి 79 మందిని, కొంచెమన్నా సిగ్గుండక్కర్లా నీకు? వచ్చి మాట్లాడుతున్నావు ఇవాళ. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 79 మందిని ఇవాళ రోజున నువ్వు పొట్టన పెట్టుకున్నావే, ప్రాణాలు తీసావే, ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావా? అండ్ అగైన్ ఇక్కడ ఇంకొక విషయం అండి, నేను అక్కడికి వెళ్ళాను, నేను ఆయన్ని పరామర్శించాను అని చెప్తున్నాడు కదా, వినుకొండకి వెళ్ళానని చెప్తున్నాడు. అదే వినుకొండ ప్రాంతంలో, అంటే మాచర్ల ఆ పల్నాడు ప్రాంతంలో, ఆ నర్సరావుపేట టౌన్లో, పవన్ గారు నర్సరావుపేట టౌన్లో నాకు తెలిసి షేక్ ఇబ్రహీం ఒక మసీదుకు సంబంధించినటువంటి స్థలాన్ని ఆక్రమించుకోకుండా, మసీదుకు సంబంధించినటువంటి స్థలాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేసినటువంటి షేక్ ఇబ్రహీంని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులే అన్యాయంగా పొట్టన పెట్టుకుంటే ఏం చేస్తున్నావు? ఎందుకు ఇబ్రహీం ఫ్యామిలీని నువ్వు ఇవాల్టి వరకు కూడా వెళ్ళి, ఎందుకు నువ్వు ఇవాళ వాళ్ళ ఫ్యామిలీని వెళ్ళి పరామర్శించలేదు? ఇది ఎవరు అడగకూడదా? ఏం లాజిక్ ఇది? మరి అంత దూరం వెళ్ళావు, జై జగన్ అనలేదనే కదా తోట చంద్రయ్యని చంపేశారు. మరి చంద్రయ్య ఫ్యామిలీని కూడా వెళ్ళి పరామర్శించాల్సింది కదా. ఇవి చేత కదే నీకు? రేపు పోయి ఢిల్లీలో మాట్లాడతావా? చెప్పా కదండి, హంతకుల్ని ఎండార్స్ చేస్తాడు, హంతకుల్ని చెప్తుంటాడు, హంతకుల్ని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్లు పెడతాడు, హంతకులతోటి రేపు పొద్దున్న వెళ్ళి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తాడు. ఇదే జగన్మోహన్ రెడ్డికి చేతనైంది. ఒకటే చెప్తున్నావు, నువ్వు ఎన్ని కుప్పిగంతులు వేసినా, నువ్వు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా ప్రజలు నిన్ను చీత్కరించుకుంటున్నారు, ఈడ్చి తన్నారు 151 నుంచి 11కి. ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నీకు ప్రతిపక్ష హోదా లేదు, ఒక సాధారణ ఎమ్మెల్యేవి, ఒక మాజీ ముఖ్యమంత్రివి, పార్టీకి సంబంధించి, నీ పార్టీకి సంబంధించి ఏదన్నా, నీ నియోజకవర్గానికి సంబంధించి ఏదన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడు. ఎక్కువ తక్కువగా ఏదైతే కూటమి ప్రభుత్వం మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు, ఏదన్నా ఇలాంటి ఫేక్ ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు ఏమన్నా చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతావు జగన్మోహన్ రెడ్డి, చెప్తున్నావు, వినండి. రైట్. ఇంకొకసారి మనకి